మీకు తెలుసా కోటీశ్వర్లు అందరూ 25 ఇయర్స్ హోమ్ లోని 10 ఇయర్స్ లోనే కంప్లీట్ చేస్తున్నారు. ఈ స్ట్రాటజీ బ్యాంక్ మేనేజర్ నీకు తెలియనియాడు, కానీ నేను చెప్తా 3 స్ట్రాటజీ చెప్తా. దీంతో 25 ఇయర్స్ హోమ్ లోన్ 10 ఇయర్స్ లోనే రీపే చేయొచ్చు. చలో 50 lakh హోమ్ లోన్ తీసుకున్నారు అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8.5%, 25 ఇయర్స్ వరకు. మీ మంత్లీ EMI 40,000 అవుతుంది. ఇప్పుడు మీరు లోన్ అమౌంటైజేషన్ షెడ్యూల్ ని చూడండి. ఫస్ట్ ఇయర్ లో మీరు టోటల్ అమౌంట్ పేమెంట్ చేసింది 4,83,000. దీంట్లో 4,22,000 ఇంట్రెస్ట్ పే చేసిర్రు. అంటే మీరు ఓన్లీ 60,000 ప్రిన్సిపల్ రీపేమెంట్ చేసిర్రు. డోంట్ వరీ, ఈ 3 స్ట్రాటజీస్ తో మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ పే చేయని అవసరం లేదు. ఫాస్ట్ గా పే చేయడానికి ఫస్ట్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఇయర్లీ 12 EMIs ఇస్తారు కదా, 12 కి బదులుగా 13 EMIs ఇవ్వాలి. ఇంత చిన్న థింగ్ వల్ల మీ 25 ఇయర్స్ హోమ్ లోన్ 20 ఇయర్స్ లోనే కంప్లీట్ అవుతుంది. సెకండ్ స్ట్రాటజీ స్టెప్ అప్ EMI. స్టెప్ అప్ SIP ఎట్లా చేస్తామో ఇది కూడా అంతే. ఎవ్రీ ఇయర్ మన EMI పర్సెంటేజ్ ని పెంచాలి 7.5%. ఈ ఇయర్ లో 12 EMIs 40,000 రూపీస్ అయితే నెక్స్ట్ ఇయర్ లో స్టెప్ అప్ చేసి 43,000 పేమెంట్ చేయాలి. ఆ నెక్స్ట్ ఇయర్ లో 46,000 పేమెంట్ చేయాలి. ఈ చిన్న స్టెప్ తీసుకోవడం వల్ల మీ 25 ఇయర్స్ హోమ్ లోన్ ఓన్లీ 12 ఇయర్స్ లోనే కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు థర్డ్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఇది ఒక క్రేజీ స్ట్రాటజీ. ఏం లేదు, ఫస్ట్ స్ట్రాటజీని సెకండ్ స్ట్రాటజీని మిక్స్ కొట్టాలి అంతే. అంటే ఇయర్ లో ఎక్స్ట్రా EMI ఇవ్వాలి అండ్ ఎవ్రీ ఇయర్ మీ EMI ని స్టెప్ అప్ చేయాలి 7.5%. ఈ రెండు చిన్న థింగ్స్ చేస్తే మీ 25 ఇయర్స్ హోమ్ లోన్ ఓన్లీ 10 ఇయర్స్ లోనే కంప్లీట్ అవుతుంది. ఒట్టే చెప్తున్నా, ఇలాంటి విషయాలు స్కూల్ కాలేజెస్ లో నేర్పించారు. నా పేజ్ లో ఇలాంటి చాలా వీడియోస్ ఉన్నాయి. ఇప్పుడు అకౌంట్ ని ఫాలో అవ్వండి.